హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఇవాల్టి వీడియోలో రెసిపీ వచ్చేసి కొంచెం డిఫరెంట్‌గా హెల్తీగా ఉంటుందండి రెసిపీ. అదేంటంటే చాలామంది బీరకాయలతో కర్రీని చేసుకుంటారు. అలాగే పచ్చడిని కూడా చేసుకుంటారు కదా! కొంతమంది బీరకాయకి పైన ఉన్న చెక్కు తీసేసి కూరలు చేస్తారు. తీసేసిన చెక్కును వేస్ట్‌గా పడేస్తారు కదా! ఇప్పుడు ఆ వేస్ట్ చెక్కుతోనే మనం పచ్చడిని ప్రిపేర్ చేద్దాం. చాలా బావుంటుందండి ఈ పచ్చడి. చాలా ఆరోగ్యం కూడా ఈ పచ్చడి. తొక్కల్లో ఏముంటుంది ఆరోగ్యం అనుకోకండి. దానిలోనే ఫైబర్ ఉంటుందండి. పీచు పదార్థం ఆరోగ్యానికి చాలా మంచిది కదా! మీరు కూడా ఇలా ఎప్పుడైనా పచ్చడిని చేసి ఉంటే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక బీరకాయ తొక్కుల్ని ఇలా ఆయిల్‌లో వేసుకొని వేయించుకోవాలండి. నేను ఇలా ఒక కప్పు బీరకాయ తొక్కులను తీసుకొని వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి కలుపుతూ బాగా వేయించుకోవాలి బీరకాయ తొక్కులను. ఇలా కలుపుతూ 7 లేదా 8 నిమిషాల పాటు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగాక తీసి బౌల్‌లో పెట్టుకోవాలండి. ఇలా బౌల్‌లో పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో కొద్దిగా మరలా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని 5 లేదా 6ని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చిని మీరు తినగలిగిన కారాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇవి కూడా వేగాక తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద టమాటాలను తీసుకొని సన్నని వాలికలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలను మూత పెట్టి మగ్గించండి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని వేసుకోవాలండి. టమాటాలను వేడికి చింతపండు కూడా మెత్తగా అయిపోతుందండి. అలాగే పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను కూడా తీసుకున్నాను. కొబ్బరి ముక్కలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చడి. ఆ తర్వాత మిక్సీ జార్‌ని తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలను, అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, చింతపండు, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఒకసారి. ఇలా గ్రైండ్ చేశాక బీరకాయ తొక్కులు, అలాగే టమాటా ముక్కల్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి పచ్చడిని. ఇప్పుడు గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకోండి. ఆ తర్వాత ఈ పచ్చడికి పోపు అనేది పెట్టుకోవాలి. ముందుగా కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా వెల్లుల్లిని కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఆ తర్వాత ఎండుమిర్చిని కట్ చేసి ఆయిల్‌లో వేసుకోవాలి. అలాగే అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసి వేయించాక స్టవ్‌ని ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఈ పోపును పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బీరకాయ తొక్కుల పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిని చూడండి ఒకసారి. చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నా కమెంట్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నా వీడియోస్‌ని మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.